ఈరోజు రాష్ట్ర స్థాయి ఈ సైన్స్ ఫేర్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారికి, అదేవిధంగా మన టీచర్ శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, గౌస్ లాజం గారికి, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, రాఘవరెడ్డి గారికి, డిప్యూటీ డిఓలకు, ఎంఈఓలకు, విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయ బృందానికి, ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, నిజంగా కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో ఈరోజు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ జరగడానికి ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడే డిఓగా అన్ని పనిచేశాడు కాబట్టి ఈ జిల్లా మీద ప్రేమతో, మమకారంతో ఈ ప్రాంతంలో జరపడం చాలా అభినందనీయం. నిజంగా ఈరోజు ఏదైనా ఒక విద్యార్థుల గురించి కానీ, విద్య గురించి కానీ మనం ఆలోచన చేసినప్పుడు కానీ, మనం మాట్లాడదలిచినప్పుడు ఆ రోజు నిజంగా ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోవాలి తప్పదు. ఎందుకంటే ప్రతి పేదవాడి పెట్టి కూడా చదవాలని ఆ రోజు ఆలోచన చేశాడు. అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆలోచన చేశాడు. ఎంతోమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆ రోజుల్లో నిజంగా ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను చేసిన ఘనత ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు నిజంగా వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకున్నాడు. మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో గ్రాడ్యుయేటే కాదు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఫౌండేషన్ బాగుండాలి, చిన్నతనంలో విద్యార్థి దశలో బాగా చదవాలి అనే ఆలోచనతో, ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదువు ఉండాలనే ఆలోచనతో అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి ఎందుకంటే ఆ తల్లి ఏదైనా కూలీ నాలికి పోయేటప్పుడు ఆ బిడ్డలు ఏదో చిన్నప్పుడు ఏదో పొలాల దగ్గరనో ఏదో పశువుల దగ్గరనో కాపరుగా పెట్టేది. మీకు 15,000 నేను డబ్బు ఇస్తాను, ఆ బిడ్డను బడికి పంపండి, వాళ్ళను చదివించండి, ప్రతి పేదవాడి బిడ్డ కూడా ధనవంతుని బిడ్డతో చదవాలని ఆలోచన చేసిన ఈ భారతదేశ చరిత్రలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అదేవిధంగా సైన్స్ అనేది విజ్ఞానం పెంచాలా, ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇవన్నీ కూడా జరుపుతూ మీ విజ్ఞానాన్ని పెంపొందించే దానికోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఒకటి ఆలోచన చేయండి, ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పేదవాడి పెట్టి ఏం తింటున్నాడని ఆలోచిస్తారా? ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన, ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదవగలరు, వారికి మంచి పోషక ఆహారాన్ని అందించాలి అనే ఆలోచన చేసి ఆయనే మెనూ తయారు చేసి సోమ, మంగళ, బుధ, శని అని ఒక 5 స్టార్ హోటల్ భోజనాన్ని ఈరోజు ప్రతి పేదవాడి బిడ్డ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీరు రేపటి దేశ భావి భారత పౌరులు, ఈ దేశానికి రాష్ట్రానికి దిశ మార్గదర్శకులు. వీళ్ళు బాగా ఉన్నత స్థాయికి చేరినప్పుడే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని నమ్మే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే ఆలోచన చేయండి, ఈరోజు పదే కొంతమంది మాట్లాడతారు, ఏమయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ అయినా తెలుగు కాబట్టదా అని. తెలుగు అవసరమే, దానితో పాటు ఇంగ్లీష్ అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్రం దాటితే ఇంగ్లీష్ అవసరం, ఈ దేశం దాటితే ఇంగ్లీష్ అవసరం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఎందుకంటే ప్రతి పేదవాడి బిడ్డ, నా బిడ్డలు లండన్, అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్, అమెరికా లాంటి దేశాలనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒకటి ఆలోచన చేయండి, ఈరోజు నిజంగా ఈ విదేశీ విద్యా విధానం ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరుగుతుంది. నీకు విదేశీ దీవెన, నీ దానితో ఎంతోమంది పేద బిడ్డలు ఈరోజు లండన్ లాంటి అమెరికా దేశాల్లో చదివే పరిస్థితి వచ్చింది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఏదో ఈ ప్రపంచ దేశాల్లోనే విశ్వవ్యాప్తిగా బాగా అభివృద్ధి చెందాలి, పెద్ద కంపెనీలకు సీఈఓలు కావాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. మీరు ఆలోచన పదే ఆయన చెప్తాడు, నేను ఈ బిడ్డలకు ఇచ్చే ఆస్తి అది, ఇది ఈరోజు నేను చదువు చెప్పించడం అనేది నేను నా బిడ్డలకు ఇచ్చే ఆస్తి. ఈ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు విశ్వవ్యాప్తిగా కూడా బాగా నీకు రాణించాలనే ఒక ఆలోచన మీరు ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు సైన్స్ ఫేర్లో మీరు బాగా ఉపయోగించుకోండి, మీ పరిజ్ఞానాన్ని పెంచండి, మీ జ్ఞానాన్ని పెంచండి.
మీరు ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడి ఆశీర్వాదం మెండుగా మీరు పెద్ద ఒక సైంటిస్టుగాను పెద్ద ఏదో ఒక స్థాయిలో మీ రంగంలో మీరు రాణించి ఈ ప్రాంతానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు మంచి పేరు రావాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ నాకు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మెండుగా మీ అందరికీ ఉండాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్.